ఆరోపణలకి అర్చంగా ఏమో తెలియదు కానీ వ్యక్తి మీద ఆరోపణలు చేసినప్పుడు నా మీద కూడా కొన్ని ఉన్నాయి, మరి నా మీద కూడా ఆరోపణలు చేస్తారు అని కొంచెం గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా నేను సూచిస్తా ఉన్నా. అంతేకాదు నువ్వు పోలీసులను కాంగ్రెస్ పార్టీ జెండాలు మోస్తున్నావు అని భూపాలపల్లి సిఐ గారిని మాట్లాడుతున్నావు. పోలీసు వాళ్ళు ప్రజలకు వారధులు, పరిపాలనకు వారధులు, పాలకులకు వారధులు. ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తే అట్టి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ మీకు కానీ ఇంకెవరికి కానీ ప్రజలు ఎక్కడ కూర్చుంటే పెడితే వాళ్ళు పాలకులు అవుతారు. పాలకులకు సర్వీస్ చేసేది, ప్రజలకు సర్వీస్ చేసేది పోలీసు వాళ్ళు. పోలీసులను పట్టుకొని నువ్వు జెండాలు మోస్తున్నావు, నువ్వు అంగిడి వేసుకో, నువ్వు పోలీసు కాంగ్రెస్ కండవాలు కప్పుకోమని పోలీసులను బదనం చేస్తున్నావు. నువ్వు ఆ రోజు పోలీసులను అడ్డుపెట్టుకొని ఆ అమ్మాయిని అది చేయకపోతే నీకు వెలుగెక్కడికి మీరు ఆ రోజు అదే పోలీసులు గారిని రక్షించింది. ఈ రోజు పోలీసుల మీద మేము పోలీసులను వాడుకుంటామని చెప్తున్నావు, అది కరెక్ట్ కాదు. పోలీసులు ప్రజలకు వారధులు. పోలీసులు లేకపోతే నీకెక్కడిది? నీ వెనుక ఉన్న గన్మెన్లు కూడా పోలీసులే. నువ్వు తెల్ల బట్టలు వేసుకుని కింద చెప్పులు వేసుకొని నడుస్తా అంటే ఎంత గన్ను పెట్టుకొని ఉండి నీ ఉన్నతనానికి, నీ వ్యక్తిత్వానికి, నీ గౌరవాన్ని పెంచేది కూడా పోలీసులు మర్చిపోకు. ఏమనుకుంటున్నాను? నువ్వు ఇమ్మీడియట్గా పోలీసులకు క్షమాపణ చెప్పాలి. భూపాలపల్లి సిఐ గారికి క్షమాపణ చెప్పాలి. నువ్వు పోలీసులకు క్షమాపణ చెప్పకపోతే ఎస్పీ గారు అర్జెంటుగా పోలీసులను కించపరిచింది కాబట్టి మేము మీకు మెమోరాండం ఇస్తాం, మేము మీకు పిటిషన్ ఇస్తాం, ఇతని గన్మెన్లను తీసేయాలి. పోలీసులను అసలు గన్మెన్ ఉంచాలి క్షమాపణ చెప్పేదానికి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా సత్తన్న భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఉంటే మా సత్తన్న ప్రజల కోసం వస్తున్నాడు, ప్రజల కోసం సేవ చేస్తున్నాడు. నువ్వు నీ కోసం వచ్చినవు, నీ స్వార్థం కోసం వచ్చినవు, నువ్వు పార్టీలు మారడానికి కోసం వచ్చినవు. అంతేకాని మా సత్తన్న పార్టీలు మారడానికి రాలే. పార్టీలు మారిందంటే ఒకసారి తెలుగుదేశంలో టికెట్ ఇవ్వకపోతే ప్రజలకు సేవ చేస్తారని టికెట్ ఇవ్వకపోతే ఆ తెలుగుదేశాన్ని ఒక తన్ను దండి, బీజేపీ ఇవ్వకపోతే బీజేపీ ఒక తన్ను దండి, బీఆర్ఎస్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ ఒక తన్ను దండి, సింహం లాగా వచ్చి సెకండ్ లీడ్ లో వచ్చి మళ్ళా పులిలాగా కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఒక పులి బిడ్డ లాగా ఈ నియోజకవర్గాన్ని పేద ప్రజలకు సేవ చేసుకుంటూ నిత్యం ప్రజలే నా ప్రాణమని రోజుకు 18 గంటలు పని చేసుకుంటూ ప్రజల కోసమే నేనున్నా, నా ప్రాణం భయమంత వరకు మట్టిలో కలిసేంత వరకు నేను ప్రజలకే సేవ చేస్తానన్నటువంటి ఎమ్మెల్యేను మా నియోజకవర్గ ప్రజలు అందించినందుకు మేము గర్విస్తున్నాం, గర్వపడుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో, మంచి విధానం ఉండు, ప్రజల్లోకి వెళ్ళిపో. కానీ ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు, ప్రజా పరిపాలకులు అవుతారు. కానీ ఇట్లాంటి చౌకబారు మాటలు మాట్లాడి మా అభివృద్ధిని అడ్డుకోకు. మేము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకొని ప్రజలకు మీరు అన్యాయం చేయకండి. పాపం మా బర్ర షెడ్డు ఉన్న వాళ్ళకు ఏదో ఒక న్యాయం చేసేటువంటి కృతనిశ్చయంతో ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు. అది దాన్ని కూడా అడ్డుపడి ఇది కుళ్ళు రాజకీయం చేస్తూ ఓ సినిమా తీస్తున్నావు అనుకోండి. నిన్న కాక మొన్న వచ్చిండు నీ సహచరుడు, అది చూసుకో వచ్చి అడ్డేసి 2 రోజులే అడ్డేసి నీకు అడిగిపోతే చూసుకో, దాన్ని పట్టుకొని వెళ్ళు. ఫస్ట్ మా ఎమ్మెల్యే ఎందుకు పెడతానవయ్యా ఎమ్మెల్యే గారు? మాది ఇది అవి పద్ధతి. భూ కబ్జాలు అని ఆరోపణలు ఉన్నాయి, భూదందాలని ఆరోపణలు ఉన్నాయి, ఇసుక రీచ్లని ఆరోపణలు ఉన్నాయి. ఏంటి నీ దగ్గర ఆరోపణ లేదు నీ మీద? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ప్రగతి సింగారం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తే ఒక అమ్మాయి ప్రగతి సింగారంలో నీ మీద ఆరోపణలు చేయడానికి ఉరికాస్తే అదే పోలీసులను అడ్డు పెట్టుకొని ఆ అమ్మాయిని పోలీసులతో అరెస్ట్ చేయించి చిత్రహింసలు పెట్టించి ఆమెను జైల్లో పెట్టి అనేక కేసులు పెట్టి ఆమెను ఆగం చేసినటువంటి వ్యక్తిని ఒక ఆడపరిచయం చూడకుండా, ఎందుకంటే రాజుల పరిపాలనలో ద్రౌపది స్వయంవరంలో ఎట్లయితే ద్రౌపదిని చీరలు కూడా తీసిందో ఆ రకంగా ఆ అమ్మాయిని పైశాచిక ఆనందం చేసి పోలీసులు కొట్టించి కేసులు పెట్టించి ఒక అమ్మాయిని అని చూడకుండా, ఒక ఆడదని చూడకుండా కూడాను కేసులు పెట్టించి అమలను ఒక అమ్మాయిని
కేసుల పాలు చేసినటువంటి వ్యక్తివి నువ్వు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక షెడ్ కూలగొట్టిందనే అభియోగాన్ని మోపి వెంకట రమణారెడ్డి గారు వెనుక ఉండి ఒక నాటకం ఆడుతూ క్యాంప్ ఆఫీసులో బర్లను తోలడానికి మనల్ని ప్రోత్సహించి ఆ బర్లను తోలడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పబ్లిక్ లో ఉన్న ప్రాపర్టీని కాపాడవలసిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే గారికి ఉంటుంది. మీరు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. అయితే మీకున్న మాకున్న తేడా ఏంటంటే మీరు పబ్లిక్ ప్రాపర్టీని మీ సొంతానికి వాడుకొని మీరు కైవశం చేసుకునే అలవాటు మీది. మా ఎమ్మెల్యే గారు మాకు సంబంధించిన మా నాయకులందరికీ కూడా ఉన్న అలవాటు ఏంటంటే ప్రజల సొత్తును కాపాడాలి, ప్రజలకే ఉంచాలి, ప్రజలకు బాగోగుల కోసం వాడుకోవాలనేది మా ఆలోచన విధానం. దాంట్లో భాగంగా మా ఎమ్మెల్యే గారు ఆ షెడ్డును అధికారులతో విచారణ జరిపి దాని మీద ఏది న్యాయం అనిపిస్తే దాని మీద చర్యలు తీసుకోండి అని అది అనవలసిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధి, ఒక భూపాలపల్లి ఎమ్మెల్యేగా వారికి ఉంది. అది చెప్పినంత మాత్రానే ఎమ్మెల్యే గారు చెప్తేనే తీసేసాడు, ఎమ్మెల్యే గారు చెప్తేనే కూలగొట్టిండనే అమాయకులను ప్రోత్సహించి ఒక క్యాంప్ ఆఫీసులో బర్లను తోలించడం అనేది ప్రజాస్వామ్యాన్ని మీరు అపహరించారు. మీరు కూడా ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు కూడా ఆ యొక్క క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు, మీరు ప్రజల ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు, ప్రజల భూములను కూడా కబ్జా చేసేరు, ఎన్నో రకాల మీ మీద ఆరోపణలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మీలాంటి నీచమైన ఆలోచన మాకు రాలేదు. ఎందుకంటే మాకు మీకు తేడా అదే. అంటే ప్రజల కోసం పనిచేసే నాయకుడు మా సత్యనారాయణ గారు, మా ఎమ్మెల్యే. మీరు సొంత లాభాల కోసము ఏ విధంగా పబ్బం కట్టుకోవాలి, ఏ విధంగా ఆస్తులు సంపాదించుకోవాలి, ఏ విధంగా ప్రజలను మోసం చేయాలనే ఆలోచన మీరు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. మీరు మార్చుకోకపోతే ఇంతకుముందు ఓడిపోయిండు, మళ్ళీ ఒకసారి కూడా ఓడిపోతారు. మీరు ఏమనుకుంటున్నారంటే ఇట్లాంటి ఎమ్మెల్యే మీద మనం కనుక ఆరోపణలు చేస్తే పబ్లిక్ లో చెడ్డ పేరు వస్తుందని మీరు భావిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. అది గురిజ కింద నల్లగా ఉన్నట్టు. అంటే మీ దృష్టిలో అది మాకు చెడ్డగా వస్తుంది కానీ మీకే చెడ్డగా వస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.